వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ నగరాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తా నగరపాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు తీసుకొని మాట్లాడిన రావిరాల మహేష్ కుమార్. తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో 26 కేజీల గంజాయి స్వాధీనం. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ జానకిరాం. తెలంగాణలో రాజకార్ల రాజ్యం నడుస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్. ఆత్మగౌరవ ఉద్యమాలకు ఆది పురుషుడు జ్యోతిరావు బాపులే. హక్కుల పోరాట సమితి కన్వీనర్ యాదగిరి. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా రావిరాల మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10:29 నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బదిలీపై వెళ్తున్న కమిషనర్ కె రమేష్ నుంచి ఛార్జీ తీసుకున్నారు. IAS 2016 బ్యాచ్కు చెందిన ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్గా పనిచేశారు. భార్య కుమారుడితో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన ఆయనకు మున్సిపల్ అధికారులు, సిబ్బందులు స్వాగతం పలికారు. అదనపు కమిషనర్ CH నాగనరసింహారావు వివిధ విభాగాలకు చెందిన ఆయనను పుష్పగుచ్చాలకు అందించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకొని కాకినాడ నగర ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ ప్రాధాన్య నగరంలోని ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నగరంలో కీలకమైన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణపై నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ప్రజలందరి సహకారంతో కాకినాడ నగరాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం ఆయన అదనపు కమిషనర్ నాగనరసింహారావు, కార్యదర్శి యేసుబాబు, ఉప కమిషనర్ కోన శ్రీనివాస్, మేనేజర్ కర్రి సత్యనారాయణ వివిధ భాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కృతి క్లాసుకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఓకే సార్, కరెక్ట్గా వచ్చింది. తిరుపతిలో 26 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని మినీ బైపాస్ చెన్నై కలకత్తా జాతీయ రహదారి కూడలి సమీపంలో 3 వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్ద 26 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు SEB DSP జానకిరాం తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని SEB కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అధికారులు అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న గంజాయిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా DSP జానకిరాం మాట్లాడుతూ పక్కా సమాచారంలో గూడూరు CI విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పాత ముద్దాయిలు నెల్లూరు నగరానికి చెందిన వెంకటేశ్వర్లు, స్వర్ణలత, ఉషా అనే 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 26 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మంచి మార్గంలో బ్రతకడానికి నిశ్చయించుకున్నాను. ఇది ఒక్కొక్కటి కేజీ ప్యాకెట్ 26 కేజీలు. దీనికి ఈ సప్లై చేసిన వ్యక్తి కూడా ఎవరు కనుక్కొని ఇన్వెస్టిగేషన్లో అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. దీని ఖరీదు సుమారు ఒకటి 10,000 చొప్పున 2,60,000 రూపాయలు ఉంటుంది. చాలా మంచి కేసు డిటెక్ట్ చేశారు. మన టీం అందరిని కూడా మరొకసారి అభినందిస్తున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా తిరుపతి జిల్లా ఎస్పీ గారు పరమేశ్వర రెడ్డి గారు, మా అడిషనల్ ఎస్పీ మరియు డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సరే రాజేంద్ర గారు నాయకత్వంలో గాంజా ముఖ్యంగా మనకు దొరికే డ్రగ్ మన ఏరియాలో గూడూరు ఏరియాలో వాటికి సంబంధించి విస్తృతంగా దాడులు చేపడుతున్నాం. చాలా కేసులు చేయడం జరిగింది. ఈరోజు కూడా విజయ్ కుమార్ సిఐ గారు గూడూరు, ఎస్సీబీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు శేషమ్మ గారు, వీరి టీము కిరణ్ సింగ్, రమేష్, ఆనంద్, కృష్ణ, భాష, రవి, రామ్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా చాలా మంచి గంజా కేసు ఒకటి పట్టుకున్నారు. మనకి ఎక్కువగా ఇంతకుముందు అరుంధతిపాలెంలో కేసులు ఉండేవి. సిఐ గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల, మన జిల్లా అధికారులు ఇచ్చిన సూచనలు మరియు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల వల్ల కూడా ఈరోజు అరుంధతిపాలెం ఇతర ప్రాంతాల్లో కూడా గంజాయి చాలా వరకు తగ్గిపోయింది. ఒక కేసు కన్విక్షన్ కూడా రావడం ఒక కారణం. పోయిన నెలలో ఒక గంజా అక్యూజర్ కన్విక్ట్ అయ్యాడు. అతనికి జైలు శిక్ష పడింది, ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది వీటికి మేము కౌన్సిలింగ్ చాలా మీటింగ్స్ కూడా కండక్ట్ చేసాం, కౌన్సిలింగ్ ఇచ్చాం. వాటి వల్ల కూడా అరుంధతిపాలెంలో ఇతర ప్రాంతాల్లో కూడా గంజాయి ట్రాన్స్పోర్టేషన్, పొసెషన్, సేల్ ఇవన్నీ కూడా మానేశారు. ఇప్పుడు ఈరోజు మినీ బైపాస్ నుంచి హైవే ఎక్కే మార్గంలో ఈరోజు ఇన్స్పెక్టర్ వారి టీము ముగ్గురిని అరెస్ట్ చేసి 26 అన్ని 1 kg ప్యాకెట్స్, ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ 26 kg ప్యాకెట్లు, మొత్తం 26 kgలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముగ్గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళు ముగ్గురు కూడా నెల్లూరు వాస్తవ్యులు, పాత కేసులు ఉన్నవాళ్ళే, అందరూ గంజా కేసులు ఉన్నవాళ్ళే. ఒకతను చెరుకు వెంకటేశ్వర్లు, ఒకతను, అతని భార్య స్వర్ణలత, ఇంకొక లేడీ ఆమె ఉష. పాత చరిత్ర ఉంది గంజా కేసులు. మన ఏరియాలో గాంజా అమ్మకాలు ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోవడంతో వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ట్రేడ్ అండ్ బిజినెస్ ఇక్కడ కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. సరుకు తీసుకొని వచ్చి ఆ ఊరి చివరిలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళతో సంప్రదింపులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం ఇచ్చిన కౌన్సిలింగ్ ద్వారా మార్పు చెంది మానేసినటువంటి కొంతమంది ఇచ్చిన సమాచారంతో ఈరోజు ఈ కేసు డిటెక్ట్ జరిగింది. వీరందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అట్లా వాళ్ళలో పరివర్తన వచ్చి వాళ్ళు ఇట్లా పట్టించడం కోసం తెలంగాణలో రాజకార్ల రాజ్యం నడుస్తోందని, ప్రశ్నించే గొంతుకులపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణుల అక్రమ అరెస్టులపై గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అధికారులను కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, కేసులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడరని, న్యాయ పోరాటానికి వెనుకడుగు వేసేదే లేదన్నారు. అధికార బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షాలపై అణిచివేసే ధోరణిని మానుకోవాలని, లేకుంటే ప్రజలే వారికి బుద్ధి చెప్తారన్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గకుండా సమన్వయం పాటించాలని ఆయన పోలీసులకు సూచించారు. ఇలాంటి నిందలు చేయకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై, విద్యార్థి నాయకులపై, యువజన కాంగ్రెస్ నాయకులపై అనవసరంగా పోలీస్ కేసు పెట్టడం దేనికని ఈరోజు అడగడానికి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కేసులకు కానీ ఇంకే దానికి భయపడం, ఎన్ని రకాల ఒత్తిడి తెచ్చినా ప్రజల పక్షాన నిరంతర పోరాటం కొనసాగిస్తాం. అబద్ధపు నిందలు,
కావాల్సిన దుష్ప్రచారం ఆరోపణలు చేస్తే కూడా దానికి జవాబిస్తే అధికారం ఉంది కదా అని చెప్పి ప్రజాకారుల పాలన మరిపిస్తూ ఇలా ఈ రాష్ట్రంలో దొరల పాలన నడుస్తున్న దానికి మరి నిదర్శనంగా ఇలా పోలీస్ వ్యవస్థను మా రజాకారులు అనేటువంటి ఒక విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం ఇక్కడ ఉన్న పాలకులు చేస్తూ ఉన్నారు. కానీ పోలీస్ వ్యవస్థ చాలా న్యాయపరంగా బలంగా ఇలా ఎవరు తప్పు చేసినా వాళ్ళని ప్రశ్నించి వాళ్ళకు తగినటువంటి వైపు న్యాయం చేస్తారనే ఒక పూర్తి విశ్వాసం గౌరవం మాకు పోలీస్ వ్యవస్థ మీద ఉంది, న్యాయ వ్యవస్థ మీద ఉంది. కాబట్టి ఇలా అధికారులను కలిసి మాపై అనవసరపు అబద్ధపు కేసులు పెట్టద్దు, ఏదన్నా కూడా పెట్టినా కూడా మేము దాన్ని భరించడానికి సిద్ధంగా ఉంటాం. న్యాయ వ్యవస్థలో మేము న్యాయం గురించి పోరాటం చేస్తాం. మీపై అపారమైనటువంటి గౌరవం ఉంది పోలీస్ వ్యవస్థ మీద. కమిషనర్ గారు ఇక్కడ చాలా స్పష్టంగా చాలా పవర్ఫుల్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. వారు పూర్తిగా దీన్ని గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాం. మీపై అపార గౌరవంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మీకు అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే తప్పుడు మొదలుపెట్టినారో, ఎవరైతే తప్పుడు కూతలకు భారతదేశంలో ఆత్మగౌరవ ఉద్యమాలకు పునాదులు వేసిన ఆది పురుషుడు మహాత్మా జ్యోతిరావు బాపులే అని హక్కుల పోరాట సమితి కన్వీనర్ యాదగిరి అన్నారు. పులే 189వ జయంతి సందర్భంగా ఓల్డ్ అల్వాల్ అంబేద్కర్ నగర్లోని పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం యాదగిరి మాట్లాడారు. దేశంలో వస్తున్న సనాతన ఆచారాల వ్యవహారాలతో కట్టు బానిసలుగా ఉన్న వారిని సామాజిక చైతన్యంతో ఆత్మగౌరవ ఉద్యమాల వైపు నడిపించిన నాయకుడు పులే అని తన సతీమణి సావిత్రిబాయి పులేకు చదువులు నేర్పించి భారతదేశంలో మొట్టమొదటి మహిళకు విద్యాబోధన జరిపించిన తొలి గురువులుగా నిలిచిన వారు పులే దంపతులని అన్నారు. సామెతలాగా ఈరోజు దళితుల బతుకులు ఉన్నాయి. మరి ఇక్కడ కేంద్రంలోనైతేనేమి, ఇక్కడ రాష్ట్రంలోనైతేనేమి పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. మరి నార్త్ ఇండియాలో దళితుడు బట్టలు కట్టుకొని మంచి బట్టలు కట్టుకొని తిరిగినా, ఓ వాచ్ పెట్టుకొని తిరిగినా, గుర్రం ఎక్కిన, ఒక బండి ఎక్కి తోలిచిన మరి వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది, ఇకపై చెల్లదు మా మీద దాడులు అనేసి ఈరోజు దళిత వర్గం అంతా చైతన్యవంతమై మున్ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ప్రతి చోట పల్లెల్లో గ్రామాన ఈ యొక్క మహనీయుల చరిత్రను తెలియజేసుకుంటూ మరి వాళ్ళ గుణగణాలను స్మరించుకుంటూ ఈరోజు జయంతిని జరుపుకుంటున్నారు. అదేవిధంగా మా అంబేద్కర్ నగర్ కాలనీ కూడా మరి సర్వే నంబర్ 10లో ఈ యొక్క కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి పీజేఆర్ గారిని బెదిరించి ఆయన ఈ యొక్క ఇల్లు కట్టిస్తే దాంట్లో ఎంత అన్యాయం జరుగుతుంది. ఒక్క లారీ ఇసుకలో 2 సిమెంట్ సంచులు వచ్చి కట్టించిన సంగతిని ఆ రోజు ఆయన దృష్టికి తీసుకొచ్చి సంఘం ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబ మిషన్ సెంటర్ చిన్న సంక్షేమ పథకాలు పెట్టి వాళ్ళను అభివృద్ధిలోకి తేవాలనేసి కోరడం జరిగింది. కానీ కొన్ని దుష్ట శక్తులు ఆ యొక్క కాలనీకి మరి వాళ్ళకి నేర్పించి ఇది మా జారీ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎలాంటి కాయిదాలు లేవు. జయంత్యుత్సవాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ నగర్లో జరుగుతున్నటువంటి జ్యోతిరావు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎస్పీ వకుల్ జిందాల్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పూలే జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆ మహనీయుని అడుగుజాడల్లో నడిచి సమాజ సేవ స్థాపన కోసం కృషి చేయాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన పూలే సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించి అతని భార్య సావిత్రిబాయి
సావిత్రిబాయి పూలేని పాఠశాలకు పంపారన్నారు. పూలే బాలికల కోసం పాఠశాల స్థాపించి సావిత్రిబాయి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేవారని తెలిపారు. వితంతు పునర్వివాహాల గురించి పూలే ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారని అన్నారు. జ్యోతిరావు పూలే జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ఆ మహనీయుని అడుగుజాడల్లో నడిచి సమసమాజ స్థాపనకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎవరూ సంతోషంగా లేరని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆరోపించారు. గూడూరు డివిజన్ విద్యుత్ కార్యాలయం వద్ద టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేనిపురం వద్ద ఉన్న డివిజనల్ విద్యుత్ కార్యాలయం వద్ద కరెంట్ ఛార్జీల పెంపునకు టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఇస్మాయిల్ అహ్మద్కు వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచలేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 7 సార్లు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం మనిషికి 2000 వచ్చింది అనుకో, ఒకసారి ఆలోచిస్తాం దాని గురించి. సర్వీస్ ఛార్జెస్ అనేది ప్రతి నెల ఉంటుంది. 30, 60 ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలా. కానీ మీరు 4 సంవత్సరాల్లో దాదాపు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఇప్పటికీ 57,185 కోట్లు ప్రజలపైన భారం మోపినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పక తప్పదు. ఇప్పుడే మా సోదరుడు ఇజ్రాయెల్ చెప్పినట్టు జగన్ మా భవిష్యత్తు, ఇదే మా భవిష్యత్తు. చెప్పండి, ఇదే మా భవిష్యత్తు. మా పైన అప్పులు మోపడమే భవిష్యత్తు. మీరు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఆయన చెప్పినట్టు ఆ సంచులు కూడా తగ్గించుకొని ఇంటింటికి పోయి ఆ స్టిక్కర్లు వేసి అదిగిపించి, అది మంచి పద్ధతి ఆలోచించండి. మీరు నిజంగా మా విద్యుత్ ఛార్జీలు తగ్గించి, బస్ ఛార్జీలు తగ్గించి, అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఏం చేస్తానంటే రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం, రైతుల మోటార్లకి మీటర్లు పెట్టే కార్యక్రమం, ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. దాంతోపాటు బ్యాంకులో ఆధార్ కార్డు తీసుకొని బ్యాంకు లింకేజ్ పెడుతున్నారు. దాంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి ఆటోమేటిక్గా మారిపోయే కార్యక్రమం. ఎందువల్లంటే ఏ రాష్ట్రం కూడా ధైర్యం చేసి ఈ రైతుల విషయంలో ఈ విధమైనటువంటి పొరపాటు చేయలే. కానీ మీరు కేంద్ర ప్రభుత్వానికి లొంగి ఈరోజు డైరెక్ట్గా రైతుల మోటార్లకు మీటర్ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మీరు ఎక్కడ పెట్టినా మేము వచ్చి ప్రతిఘటిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు దాదాపు 7 సార్లు పెంచినటువంటి ఈ భారం సామాన్యుడు కట్టలేక అల్లాడిపోతున్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈరోజు ఆక్వా రైతుల పరిస్థితి మరీ అన్యాయంగా ఉంది. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఆక్వా రైతులకు ఒక్క పైసా కూడా పెంచలా, పెంచిన దాన్ని కూడా తగ్గించింది. ఈరోజు మీరు ఆక్వా రైతుల్ని ప్రోత్సహిస్తామంటూనే ఒక పక్క వాళ్ళపైన విద్యుత్ భారం మోపి. మహాత్మా జ్యోతిరావు బాపులేకు కాంగ్రెస్ పార్టీ నేత బట్టి విక్రమార్క ఘన నివాళులర్పించారు. పూలే అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఒక సామాజిక తత్వవేత్తగా ఈ దేశంలో అనేక రుగ్మతలపై పోరాటం చేశారని తెలిపారు. దేశంలో సగభాగం ఉన్న మహిళలను విద్యావంతులుగా చేయకపోతే ఈ సమాజం అభివృద్ధి చెందదని ప్రగాఢంగా నమ్మి బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు నిర్మించారని తెలిపారు. పూలే చూపిన మార్గాన్ని, చెప్పిన తాత్విక సామాజిక బోధనలను మనమందరం కూడా పాటిస్తూ ముందుకు పోవడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని బట్టి విక్రమార్క తెలిపారు.
శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా యావత్ ప్రజానీకం అందరికి కూడా జ్యోతిరావు పూలే గారి జీవితం మనందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ చేయవలసినటువంటి అవసరం ఉంది. జ్యోతిరావు పూలే గారు కుల నిర్మూలన కోసం, అంటరానితనం నిర్మూలన కోసం ఒక సామాజిక తత్వవేత్తగా ఈ దేశంలోని అనేక రుగ్మతలపై పోరాటం చేయటమే కాకుండా దేశంలో ఆ సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళల్ని విద్యావంతులు చేయకపోతే ఈ సమాజం అభివృద్ధి చెందదని ప్రగాఢంగా నమ్మి బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు నిర్మించడమే కాకుండా వారి ఉన్నతి కోసం వారి జీవితాంతం పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు శ్రీ జ్యోతిరావు పూలే గారు. ఆయన జయంతి సందర్భంగా వారికి వాళ్ళ ఘనమైనటువంటి నివాళులు అర్పించడమే కాకుండా వారి జీవితాన్ని, వారు చెప్పినటువంటి మార్గాన్ని, చూపినటువంటి మార్గాన్ని, వారు చెప్పినటువంటి తాత్విక సామాజిక బోధనల్ని అన్నిటిని కూడా మనందరం పాటిస్తూ ముందుకు పోవటమే వారికి మనం ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళులుగా భావిస్తూ జ్యోతిరావు పూలే గారి జీవితం ఆదర్శంగా తీసుకొని ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొంతం యాదిరెడ్డి ఆధ్వర్యంలో తుర్కయంజాల్ రామాలయంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మంచిరెడ్డి కిషన్ రెడ్డిని శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు బాపులే చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే అని, సమాజంలో ఉన్న అంటరానితనం, అణచివేతలపై పోరాడిన యోధుడు అన్నారు. ఆడబిడ్డలకు చదువు ఎంతో ముఖ్యమని నమ్మి వారి విద్యాభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన గొప్ప సంస్కర్త పూలే అని కొనియాడారు. వితంతువుల బిడ్డలు అనాథలు కాకూడదని నమ్మి వారికి అండగా నిలబడిన నిస్వార్థ సేవకుడు పూలే అన్నారు. పూలే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఆ మహనీయుడి అడుగుజాడల్లో జనసేన పార్టీ పనిచేస్తుందని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జనసేన పార్టీ తరఫున అందరి తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో మొట్టమొదటి మహాత్ముడి యొక్క బిరుదు పొందినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మహాత్ముడు గారిని కంటే ముంగల ఆయన ఈ మహాత్మానికి బిరుదు ఈ దేశ ప్రజలు ఆయన ఇవ్వడం. ఎందుకంటే అణగారిన వర్గాల కోసం, వీడితో బాధితున్న వర్గాల కోసం నిరంతరం కృషి చేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. ఈ సమాజంలో ఆడవారిపై అణచివేతకు గురవుతున్న సందర్భంలో వారికి బయట స్వతంత్రం రావాలా, వాళ్ళకి స్వేచ్ఛను కల్పించాలా, వారి అభ్యున్నతి కొరకు ఆయన కృషి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహనీయుడి యొక్క ఆశయాల సాధనల కోసం పనిచేసినటువంటి ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా చెప్పగలరు. ఎందుకంటే మహిళలకి సముచిత గౌరవిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది కేవలం జనసేన పార్టీ మాత్రమే. మా పార్టీలో మహిళలకు సముచిత గౌరవిస్తూ వారికి 33% రిజర్వేషన్ కల్పించి చట్టసభల్లో ప్రవేశపెట్టాలని చెప్పిన వ్యక్తి కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సమాజంలో మహిళలకి గుర్తింపు ఉండాలా, వారి అభ్యున్నతి కొరకు సమాజంలో వారి ఎదుగుదలకు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే ఆదర్శాలను తీసుకొని పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరమే మేము పనిచేయడం జరుగుతుంది. ఆ ఆశయ సాధనలు ఇంకా రానున్న కాలంలో నిండుగా నింపుకొని మేము ముంగలకు పోయి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహనీయుడికి చిలకలూరిపేట జనసేన పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో ప్రతి బూత్ను పటిష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పడకగంటి రమాదేవి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో
బూత్ స్వశక్తి అభియాన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడానికి జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా యువమోర్చా జాతీయ కార్యదర్శి సోలంకి శ్రీనివాస్, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సామా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అలివేలు మంగ, పార్లమెంట్ సంఘటన మంత్రి రవి, నిర్మల్ అసెంబ్లీ కన్వీనర్ నాయుడు మురళి తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి చూడడం కోసం అని చెప్పి బీజేవైఎం సెక్రటరీ, రాష్ట్ర సెక్రటరీ శ్రీ సోలంకి శ్రీనివాస్ గారిని ఇన్ఛార్జ్గా ఇక్కడ వేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ వారు మన నిర్మల్ జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అభియాన్ను ఇవాళ రాష్ట్ర పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇవాళ దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బూత్ సశక్తీకరణ చేయాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు చాలా పట్టుదలతో ఉన్నారు. కాబట్టి యాక్చువల్గా ఈరోజు 11వ తేదీ చివరి తేదీగా నిర్ణయించినారు. కాబట్టి ఎక్కడెక్కడ ఎన్నెన్ని బూతులలో ఇవి జరిగాయని చెప్పి దాని యొక్క డేటా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి వారు మాట్లాడడం కోసం ఇవాళ నిర్మల్ జిల్లాకు రావడం జరిగింది. దీని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా శ్రీనివాస్ గారిని కోరుతున్నాను. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండాను తెలంగాణ రాష్ట్రంలో ఎదురవేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర అధినాయకత్వం ఈరోజు అసెంబ్లీని గెలవాలంటే ఒక బూత్ ఇంపార్టెంట్ అనేటువంటి ఉద్దేశంతో బూత్ సశక్తీకరణ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తీసుకున్నది. దాంట్లో భాగంగా మన జిల్లా కూడా ఈరోజు ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది అనేటువంటి అంశాలపైన జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అమ్మాదేవి గారి నాయకత్వంలో ఈరోజు బూత్ సమీక్ష సమావేశాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి బూత్ వివరాలను నమోదు చేసినటువంటి జిల్లా పార్టీ చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నది. రాబోయే రోజుల్లో దీన్ని 100% చేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 అసెంబ్లీలను భారతీయ జనతా పార్టీ వ్యవస్థను తీసుకునే దిశగా మా ప్రయత్నం కొనసాగిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాకినాడ నగరాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తా, నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు తీసుకొని మాట్లాడిన రావిరాల మహేష్ కుమార్. తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో 26 కేజీల గంజాయి స్వాధీనం, 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ జానకిరామ్. తెలంగాణలో రాజాకార్ల రాజ్యం నడుస్తోంది, ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్. ఆత్మగౌరవ ఉద్యమాలకు ఆది పురుషుడు జ్యోతిరావు బాపులే, హక్కుల పోరాట సమితి కన్వీనర్ యాదగిరి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.